హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి కాజు చికెన్ ఫ్రై అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందైతే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ఇప్పుడైతే ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాజు చికెన్ ఫ్రై ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకున్నాము. దీన్నంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని చికెన్లో నీళ్ళని బయటకు వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కాజు పేస్ట్ రెడీ చేసుకున్నామండి. దీంట్లోకి ఒక 10 కాజు వేసుకొని కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం, తెల్లగడ్డ, కొంచెం ఒక 2 పట్ట, ఒక 2 అంత పట్ట, 2 మొగ్గలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. జీడిపప్పు ఇట్లా మసాలాని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోండి. ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చికెన్లో నీళ్ళన్నీ ఉడికి కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. టీ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం బిర్యానీ ఆకండి ఇట్లా తుంచి వేసుకోవాలి. బిర్యానీ ఆకు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా జీడిపప్పు పలుకుల్ని ఒక 10 పలుకుల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం వేపుకోవాలి. ఒక మీడియం సైజు టమోటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మనము జీడిపప్పు మసాలా వేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు పోసి ఈ తిరగమాతలో వేసుకున్నాను. ఈ నీళ్ళన్నీ ఉడికి ఆ మసాలాలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంతా మసాలాల నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు స్టవ్ కట్టేసుకొని చికెన్లో యాడ్ చేసుకున్నాము. జీడిపప్పు మసాలాని ఈ చికెన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆ బాండల్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. చికెన్లో యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం హోమ్ మేడ్ చికెన్ మసాలాని యాడ్ చేసేసుకున్నామండి. అంతే, కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. అంతే, కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి చికెన్ ఫ్రై, కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించాను. మీరు కూడా చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
అంతే ఫ్రెండ్స్, కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్.